సో కంపేర్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈడీ ఇచ్చిన నోటీసులకి విచారణ జరిగింది, కొంత జరిగింది. సిబిఐ నోటీసులు, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల విచారణ ఎట్లా ఉంటుంది ఈ పర్టికులర్ కేసు? సిబిఐ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఇది అండర్ సిఆర్పిసి ప్రొవిజన్స్ లో చేస్తుంది. ఓకే. ఈడీ విచారణ అనేది ఇట్ ఈస్ ఎ సివిల్ ట్రాన్సాక్షన్ అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే పిఎంఎల్ఏ యాక్ట్ యొక్క వ్యాలిడిటీని సుప్రీంకోర్టు డిసైడ్ చేసిందో సుప్రీంకోర్టు ఖరాఖండితంగా చెప్పింది ఏమని, ది ప్రొసీడింగ్స్ బిఫోర్ ది ఈడీ ఆర్ సివిల్ ఇన్ నేచర్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మెథడ్స్ అని. అదొక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ అంతే, దట్స్ ఆల్. టిల్ దే డిసైడ్ టు అరెస్ట్, ఈడీ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ఇన్ నేచర్. సిబిఐది అట్లా కాదు. సిబిఐ క్రిమినల్ ప్రొసీజర్లో పోతుంది. ఆమె కల్పబిలిటీ అనేది ఒక ఎవిడెన్స్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దే కెన్ యాజ్ వెల్ సర్వ్ అరెస్ట్ మెమో అన్నారు అండ్ సే వీఆర్ అరెస్టింగ్ దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న దేశాల్లో కవితను అరెస్ట్ చేసేసి మళ్ళీ బీఆర్ఎస్కి వాళ్ళు ప్రాణం పోస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఏదంటే కొట్టక ముందే మొత్తుకునే వ్యవహారం కదా, చూసారా? మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఒకటే చిన్న ఆపరేషన్ అయితేనే మొత్తం దాన్ని అయ్యో రామ అసలు మొత్తం వాళ్ళకి వాళ్ళు పడితేనే వీళ్ళు చైర్లలో తిరుగుడే కాదు, అక్కడికి పోవడమే కాదు, మామూలు డ్రామా చేయలేదు. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి నందినగర్లో పెడితే ఇక్కడ ఏదో జరుగుతుంది జూ పార్క్ లాగా అందరూ వచ్చి చూసిపోతారు అని అనుకున్నారు. జూ పార్క్ కానీ ఏం జరగలేదు కదా. అంటే ప్రజలలో విశ్వసనీయత కోల్పోయినారు. అంటే వీళ్ళ పట్ల ప్రజలు ఒక రకమైన ఏవగింపులాగా ఉన్నట్టు. ఇదేంది అసలు ఉద్యమ పార్టీ అంటే, తెలంగాణ ఉద్యమం అంటే ఇంతమంది యువకుల ప్రాణాలు బలిదానాలు ఇంత జరిగిన తర్వాత ఈ కుటుంబమే బాగుపడ్డది, రాష్ట్రం సర్వనాశనమైంది, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో, లిక్కర్ కేసులో అందరు అరెస్ట్ అయినారు కదా, అందరూ సిసోడియా దగ్గర నుంచి అక్కడంటే వాళ్ళు సరే అక్కడ ఆ ప్లాన్ వాళ్ళు అమలు చేసినారు కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఈమెకు సంబంధించి కూడా బోయినపల్లి అభిషేక్ ఈమె బినామీనే, అరుణ్ రామచంద్ర పిల్లై బినామీనే, అందరూ అరెస్ట్ అయినారు. ఆమె పిఏలు, ఏకైక పర్సన్ ఈమె ఒక్కతే అరెస్ట్ కాలే. ఒక్కటే బా. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడానికి అక్కడ 100% ఇన్ఫర్మేషన్ ఉండింది ఈడీ అథారిటీస్ దగ్గర. ఏదో మళ్ళీ ఈ రీసెంట్ ఏం వినిపిస్తుంది అంటే సరైన ఇన్ఫర్మేషన్ లేదేమో, ఈమె ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన ఆధారాలు లేవేమో అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొచ్చినారు. తర్వాత ఇదేమన్నా సొరంగా దవ్వుతున్నారా? ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటిదండి, ఎంత క్విక్ గా జరుగుతుంది. సిబిఐ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ కి టు గెట్ ఎట్ ద రూట్ ఆఫ్ ద మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇప్పటి వరకు వాళ్ళు స్లో డౌనే పోయినారు అన్నప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి మీద వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉందా అనేది డౌట్ఫుల్గా ఉంది. నాకు తెలిసి 90% మళ్ళీ షీ విల్ హైడ్ బిహైండ్ దట్ సుప్రీంకోర్టు పెండింగ్ కేస్. సుప్రీంకోర్టు దాని పాయింట్ ఆఫ్ వ్యూ అదేదో ఒకటి తేలిన తర్వాతనే మేము ఏదైనా అపియర్ అవుతాము, వి విల్ పార్టిసిపేట్. ఇప్పుడు నిన్న మొన్న ఎన్నో విషయాలలో మాట్లాడిన కవిత ఇప్పుడు ఈ నోటీసులు వచ్చిన తర్వాత నేను నిర్భయంగా ఎదుర్కొంటాం, మాకు ఈడీ లేదు బోడీ లేదని ఇంతకుముందు మాట్లాడింది గుర్తుందా? లాస్ట్ టైం అన్నప్పుడు ఈ మాటలు అన్నది, ఎవరినైనా ఎదుర్కొంటాము, పైలే ఈడీ ఆతే హే బాద్ మే మోడీ ఆతే హే అని కూడా మోడీ మీద కూడా అంటే ఈవెన్ ప్రధానమంత్రిని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడిన కవిత ఇప్పుడు కొద్దిగా గొంతు సవరించుకొని చాలా నెమ్మదిగా ఒక ఏదో రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేసే మహిళలాగా మాట్లాడుతుంది. అంటే దీన్ని బట్టి ఏంది, ఒక రకంగా షీఈస్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ నథింగ్ ఈజ్ లైక్లీ, ఇవి వస్తుంటాయి పోతుంటుంది అని ఆమెకు అలవాటు.